రానున్న 5 ఏళ్ల కాలంలో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వలన సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆదాల హిమబిందు ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరిస్తున్నారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 33వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ నేతాజీ నగర్లో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించారు. ఇంటింటా ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకుపోతున్న ఆదాల హిమబిందును స్థానిక ప్రజలు అప్పులు చేర్చుకుంటున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రానున్న 5 ఏళ్ల కాలంలో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వలనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆదాల హిమబిందు ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరిస్తున్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 33వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ నేతాజీ నగర్లో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించారు. ఇంటింటా ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకుపోతున్న ఆదాల హిమబిందును స్థానిక ప్రజలు అక్కుర చేర్చుకుంటున్నారు. ఆమె చక్కటి చిరునవ్వుతో మంచి వాగ్దాటితో ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మేలును, గడిచిన 10 నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరిస్తున్న ఆమె తీరును ప్రజలు కొనియాడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాలకు ఓటు నెల్లూరు రూరల్ ప్రాంత అభివృద్ధికి రాచబాటని ఆదాల హిమబిందు ప్రజలకు సూచించారు. 33వ డివిజన్లో ఇంటింటా ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆదాల హిమబిందు సమక్షంలో డివిజన్ ఇన్ఛార్జ్ మేఘనాథ్ సింగ్ ఆధ్వర్యంలో 30 మంది మహిళలు వైఎస్ఆర్సీపీలో చేరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని వైసీపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని ఆదాల హిమబిందు చెప్పారు. తన తండ్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఎంతగానో ఆదరిస్తున్న నెల్లూరు రూరల్ ప్రజలకు పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆదాల హిమబిందు తెలిపారు.